అమరావతి మీద ప్రజల ఎక్స్‌పెక్టేషన్స్ ఖచ్చితంగా ఎక్కువుంటాయి. ఫస్ట్ 3 పనులు జరగాలి దాంట్లో. నంబర్ 1 లోపలికి ఎంటర్ అవ్వడానికి ఆ కృష్ణవేణి మొట్టెల దగ్గర నుంచి ఉన్న ఆ చిన్న వంతెన చంద్రబాబు గారి కరకట్ట మీదుగా వెళ్ళేటటువంటిది కాకుండా, విశాలమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణము, లేదా విశాలమైనటువంటి రోడ్డు. తాడేపల్లి దగ్గర నుంచి ఒక రోడ్డు, అట్నుంచి ఒక రోడ్డు, గుంటూరు నుంచి అటు అమరావతి రోడ్డు ఉంది కదా! అట్నుంచి ఒక రోడ్డు, లామ్ వైపు నుంచి ఒక రోడ్డు. కనీసం ఒక 5, 6 రూట్లు ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్‌కి బోలెడన్ని రూట్లుంటాయి. అట్లాగా అమరావతికి అన్ని వైపుల నుంచి రోడ్ల అనుసంధానం అన్నటువంటిది కావాలి. నంబర్ 1. అలాగే ఈ అమరావతి ఎక్స్‌పాన్షన్ అనేటుంది విజయవాడ, గుంటూరులో నుంచి టోటల్‌గా అమరావతి ఉండేలాగా చూడాలి. ముందు అమరావతికి ఒక పెద్ద బస్ స్టాండ్ కావాలి. భారతదేశంలోని ఏ రాజధానికైనా హైదరాబాద్ అంటే మన దక్షిణాదిలో చూసుకుందాం. చెన్నై, బెంగుళూరు, తర్వాతన ఇట్లాగా హైదరాబాదు వీటన్నిటిలో పెద్ద పెద్ద బస్ స్టాండ్‌లు ఉన్నాయి కదా! అట్లాగా అమరావతికి పెద్ద బస్ స్టాండ్ అన్న ఉంచడం. లేదంటే గనక ఇప్పుడున్నటువంటి ఈ బెజవాడ, గుంటూరులు కూడా కలిపితే ఇంకా ప్రత్యేక పెద్ద బస్ స్టాండ్ అక్కర్లేదు అక్కడ. అది అక్కడికి వెళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌కి ప్రత్యేక బస్ స్టాండ్ ఉండదు. సెక్రటేరియట్ అనేటువంటి దగ్గర ఇదే ఉంటది. సిటీ బస్సులే ఉంటాయి. కానీ హైదరాబాద్‌కి ఒక బస్ స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు అమరావతికి వచ్చేటప్పటికి మామూలు సిటీ బస్సులు, పల్లె వెలుగు బస్సులు ఆగేటటువంటి స్థాయిలోనే ఉంది. దానికి ఒక మొత్తం బెజవాడ, గుంటూరు కలిపితే ఓకే. ఈవెన్ కలిపినా కూడా అక్కడ ఒక పెద్ద బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలి. అలాగే ఒక ఏది ఓలాలు ఇవన్నీ ఉండటానికి కావలసినటువంటి స్పేసెస్ ఏర్పాటు చేయాలి. అట్లాగే ఈ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్ అంటే సెక్రటేరియట్ లోపల ఉంది. బయట ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తారు ఇక జనం. దానికి తగినటువంటి ఏర్పాట్లు ఉండాల్సి ఉంటుంది. మెయిన్ వచ్చేటప్పటికి మంచినీరు డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్. అక్కడ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని నాకు తెలిసి ఒక 6-7 నెలల్లో పూర్తవుతాయి, లేదా ఏడాదిలో పూర్తవుతాయి. అక్కడికి జనాలు వచ్చి ఉండటానికి వీలుగా హౌసింగ్ కావాలి. అక్కడ ఇళ్ల నిర్మాణం అన్నటువంటి దానికి కావాలంటే ఆ రైతులందరికీ స్థలాలు ఇచ్చేసేస్తే వాళ్ళ స్థలాలు ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగిపోతుంది. అమరావతి ఎంత వేగంగా అభివృద్ధి జరిగితే అంతగా ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. దాని మీద సీరియస్ దృష్టి అవసరం ఉంది.